ఆచి చికెన్ మసాలా. వరంగల్ లో హిందూ విద్యార్థులు నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిలిపివేయాలంటూ డైరెక్టర్ ఆదేశాలు ఇవ్వటం వివాదాస్పదమైంది. అన్యమత కార్యక్రమాలకు అనుమతిస్తూ తమ పారాయణాన్ని ఆపడంపై విద్యార్థులు నిరసన తెలిపారు. నిబంధనలను సాకుగా చూపుతూ భక్తి కార్యక్రమాలను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. Why institute is degrading? Sir, it has done everything. Go to your room. వరంగల్ నీట్లో గత ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు హాస్టల్ కారిడార్లో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ విద్యాధర్ సుబుధిని నిలిపివేయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించినందుకు విద్యార్థులపై క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగిస్తే అంతర్గత పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని నేటి అధికారులు విద్యార్థులను బెదిరించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. అయితే ఇతర మతపరమైన కార్యక్రమాలకు అనుమతిస్తూ హిందూ విద్యార్థుల భక్తి కార్యక్రమాలను అడ్డుకోవడంపై పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ ఎన్ఐటికి సంబంధించిన విద్యార్థులు కూడా ఇటు టెక్నీషియన్ వైపు కూడా వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు కూడా ఇటు ఆధ్యాత్మికత వైపు కూడా మొగ్గు చూపుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో వరంగల్ ఎన్ఐటికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా గత సంవత్సర కాలం నుంచి కూడా కొంతమంది విద్యార్థులు మాత్రం ఇక్కడ హనుమాన్ సంబంధించిన చాలీసా కూడా ప్రతి సాయంత్రం అంటే ప్రతి వారంలో ఉంటాయి మంగళవారం సాయంత్రం సమయంలో కూడా పారాయణ అయితే వినిపిస్తామని చెప్పొచ్చు. ఇది కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఒక హాల్ ఉంటుంది. హాల్ ప్రాంగణంలో మాత్రం 10 నిమిషాల పాటు కూడా హనుమాన్ చాలీసాను కూడా వీరైతే ప్రతి మంగళవారం నిర్వహిస్తారు. ఇచ్చేటువంటి క్రమంలో దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూడా అందరూ కూడా దీంతో కూడా ప్రశంసించడం జరుగుతుంది. ఎందుకంటే వరంగల్ ఎన్ఐటి అంటే ఎక్కువ కూడా ఇటు ఫ్యాషన్, అదే విధంగా టెక్నాలజీ, అదే విధంగా ఆధునికత పైన కూడా దృష్టి అయితే వీరిదైతే ఉంటుంది. అందుకు భిన్నంగా కూడా వీరు ఆధ్యాత్మికత వైపు ఉన్న నేపథ్యంలో కూడా దీన్ని దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రశంసలు అయితే అందుకుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అనూహ్యంగా గత వారం నిర్వహించేటువంటి హనుమాన్ చాలీసాకు సంబంధించి దాన్ని ఆపివేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎన్ఐటికి సంబంధించిన అధికారులు కూడా ఆపివేయడం జరిగింది. ఎందుకంటే దీనిపై కూడా ఎవరు కూడా ఫిర్యాదు చేయకపోవడం, అదేవిధంగా అనూహ్యంగా ఒకసారి హనుమాన్ చాలీసా సంబంధించిన పారాయణాన్ని కూడా నిలిపేయడంపై కూడా విద్యార్థులైతే కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హనుమాన్ చాలీసా చేసేటువంటి విద్యార్థులకు సంబంధించి వారిని కూడా బెదిరింపులకు పాల్పడినట్లుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు వారికి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కూడా వీరు లాక్కోవడం, అదేవిధంగా వచ్చేటువంటి ఎగ్జామ్స్ లో కూడా తమను ఫెయిల్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడినట్టుగా కొంతమంది విద్యార్థులు మాత్రం అన్అఫిషియల్ గా మనకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బయటకు వస్తే మాత్రం తమను కూడా మరోసారి టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతో కూడా వారు అన్అఫిషియల్ గా మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఏతుందో కూడా గత సంవత్సర కాలం నుంచి ఎన్నడూ లేని విధంగా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసే క్రమంలో కూడా ఎవరికైతే డిస్టర్బెన్స్ కాదు, అందరూ కూడా సామరస్యంగా ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐటికి సంబంధించిన అధికారులు నిలిపేయడంతో కూడా ఇది కాస్త వివాదంగా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా వైరల్ గా అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ఇటు సోషల్ మీడియా వేదిక కూడా ఇటు హిందూ సంఘాలకు సంబంధించిన వారు కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా కూడా హనుమాన్ చాలీసాను పారాయణ చేసేటువంటి క్రమంలో వరంగల్ సంబంధించిన డైరెక్టర్ తో పాటు మిగతా సంబంధించిన అధికారులు కూడా వాటిని నిలిపివేయడంపై కూడా ఇటు ఎన్ఐటికి సంబంధించిన విద్యార్థులు కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సిచ్యువేషన్. శ్రీకాంత్, డైరెక్టర్ పై విద్యార్థులు మండిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇటు వారికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా సంబంధించిన పారాయణ కూడా గత సంవత్సరం కాలంగా కూడా వీరు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇందులో ఎవరికి కూడా ఇబ్బంది అయితే కలగడం లేదు. ఎందుకంటే ఇది కూడా ఒక చిన్న రూమ్ గదిలోనే కూడా వీరు ప్రతి మంగళవారం కూడా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం కావాలనే తమను ఆపివేస్తారంటూ కూడా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక
ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరోవైపు ఇటు క్రిస్టియన్ సంబంధించినటువంటి వేడుకలు జరుగుతాయి. మరోవైపు ఇటు నమాజ్ సంబంధించిన వేడుకలు జరుగుతాయి. అదేవిధంగా వీరికి సంబంధించిన వేడుకలు నిర్వహించే క్రమంలో కావాలని తమను ఎందుకు ఆపుతున్నారంటూ కూడా విద్యార్థులు ఒక ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ స్వయంగా ఆ అధికారులే ఆ విద్యార్థులకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ లాక్కోవడం, అదేవిధంగా వారికి బెదిరింపులకు పాల్పడినట్టు కూడా మనకు అయితే సమాచారం ఉంటుంది. అంటే ఈ డైరెక్టర్ పై అధికారులు వివరణ కోరే అవకాశం ఉందా? ప్రస్తుతానికి మాత్రం దీనికి సంబంధించినట్టయితే వీడియోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారాయి. ఈ క్రమంలో వీరు పై అధికారులకు ఫిర్యాదు చేస్తారా లేదా ఇంకా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. Institute can degrade their marks. Why institute is degrading? Sir, it has done every state, sir.